flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే కింద బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. ఇది ఒక డైలీ రొటీన్ లాగా అవ్వింది. లాస్ట్ 1 వీక్ నుంచి కింద బ్రేక్ఫాస్ట్కి వస్తాము, తింటాము, దాని తర్వాత లాంజ్లోకి వెళ్తాము, రూమ్లోకి వెళ్తాము, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి వస్తాము. సో అట్లా అవుతూ ఉంది. అండ్ ఈరోజు మమ్మీతో మండే రెసిపీ ఏం చూపించాలమ్మా? నువ్వే చూపినానా? చెప్పు, ఏం చూపిద్దాం అనుకుంటున్నావు? నువ్వేం తింటున్నావు ఇప్పుడు ప్రస్తుతానికి? నేను అన్ని మిక్స్ సాలెడ్ తింటున్నా. బేసిక్లీ ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో అన్ని డిఫరెంట్ కైండ్స్ పెడతారనమాట. మెయిన్ రూమ్లో ఏమో ఫ్రూట్స్, దాని తర్వాత బ్రెడ్, స్వీట్స్ అయి ఉంటాయి. దాని తర్వాత బయట ఏమో మిగతా హాట్ ఫుడ్, జ్యూసెస్ అవి ఉంటాయి. సో నేనేమో జ్యూస్ వేసుకొని వచ్చా ఇప్పుడే. నాకు కూడా వేసి ఇచ్చింది సాహితినే, బాగుంది. ఆ జ్యూస్ రెసిపీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను. ఇదేమో వేరేది. అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు యాక్చువల్గా శాండ్విచ్ చేసి చూపిద్దామని డిసైడ్ అయ్యాం. మేము కూడా శాండ్విచ్ చేసుకోలేదు వచ్చిన తర్వాత. ఈరోజు చేసుకుందాం అనుకుంటున్నాం. అవును, అది ఎక్స్పెరిమెంట్ శాండ్విచ్. ఎవరికి ఇంకా పెట్టేది మమ్మీ? మేమన్నాం కదా, ఎక్స్పెరిమెంట్ శాండ్విచ్ ఎవరికి పెడతాం ఫస్ట్ అంటున్నా? మీ నాన్నకి పెడతాం అంతే, ఎందుకంటే మేము ఇద్దరు ఫుల్గా తింటున్నాం ఆల్రెడీ. సో ఈరోజు యాక్చువల్లీ బయటికి కూడా వెళ్ళొద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే వీకెండ్. ఈరోజు సాటర్డే కదా, వీకెండ్ కాబట్టి ఈరోజు మేము కొంచెం లేట్గా వచ్చాం అనమాట కిందకి, లేకపోతే తొందరగా వచ్చేవాళ్ళవి. అవును, యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వీక్ డేస్ ఏమో 6:30 నుంచి పెడతారు, పొద్దున్న 6:30 నుంచి. అది వీకెండ్స్ ఏమో 7 నుంచి పెడతారు. కానీ మేము ఈరోజు ఎంత టైం అయింది మా ఇప్పుడు? 8. బాగానే లేట్గా వచ్చాం బుడ్డి. 8:40. మనం వచ్చా 10 minutes అయి ఉంటుందేమో, అంతే కదా. 8:30కి అంత వచ్చాం. 11 వరకు ఉంటుంది ఈరోజు. నేను ఫస్ట్ అయితే జ్యూస్ తాగుతున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా ఇప్పుడే చేసాను కదా, బాగుంటుంది. ఇవి కూడా ఒకసారి ఎవ్రీ వీక్ డిఫరెంట్గా చూపిద్దాం అనుకుంటున్నాము. అవును, నేనైతే యూఎస్లో వెళ్ళిన ఏ ఏరియాలో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అంటే అన్ని వెరైటీస్ అయితే లేవు, కొన్ని ఉన్నాయి అక్కడ కూడా. అన్నీ అంటే వీళ్ళు ఎక్కువ వాస్ట్ రేంజ్ ఆఫ్ లైక్ డిషెస్ అవి పెట్టేది బాగున్నాయి. సో ఆలివ్స్, మనం ఎక్కడున్నామా? మా పాస్ట్ వీడియోస్ మీరు చూస్తూ ఉంటుంటే మీకు తెలుసుంటుందో తెలుసుండదో. బట్ నేను ప్రస్తుతానికి యాక్చువల్ అయితే మేము ఉండేది యూఎస్లో, బట్ ప్రస్తుతానికి మేము ఆస్ట్రేలియా వచ్చాము వెకేషన్ కోసం. మెల్బోర్న్లో ఉన్నాము. సో మెల్బోర్న్లో ఉన్నాము. మేమైతే మెల్బోర్న్లో మా స్టే మొత్తం ఈ హోటల్లోనే ఉంటున్నాము. ఇదైతే మేరియట్ డాక్లాండ్స్ అనమాట. అండ్ మెల్బోర్న్లో ఉంటుంది మమ్మీ చెప్పినట్టు. మెల్బోర్న్ ఏంటంటే డౌన్ టౌన్లో ఉంటుంది హోటల్. సో మేము యాక్చువల్లీ ఎప్పుడు వచ్చినా డౌన్ టౌన్లోనే ప్రిఫర్ చేస్తాం మేము. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చామనుకోండి ఆస్ట్రేలియా, ఈవెన్ యూఎస్లో కూడా డౌన్ టౌన్లోనే ఉంటాము మ్యాక్సిమం. మేరియట్, ఇది కూడా మేరియట్ 5 స్టారే, బాగుందన్నమాట ఈ హోటల్ కూడా. ఎందుకంటే మీకు మెయిన్ అప్రోచ్ బాగుంటుంది, టైం పాస్ భలే అయిపోద్ది. డే టైంలో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సాయితీ నేను కూడా కిందకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాము. డౌన్ టౌన్ అయితే సూపర్ లైవ్లీగా ఉంటుంది, అందరు వాక్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది. అసలు ఏ టైంలో చూసినా కూడా అందరు వాక్ చేస్తున్నారు, లేకపోతే ట్రామ్స్, లేకపోతే కార్స్ అంతే. మాకు రూమ్ కి ఎదురుగా ఇది ఒక స్కూల్ ఉంది, ప్రతిరోజు టైంకి వెళ్ళి టైంకి వస్తున్నారు. అంత క్యూట్ గా వాళ్ళ పేరెంట్స్ అందరు పికప్ డ్రాప్ ఆఫ్ అన్ని చేస్తారు, అందరు వాక్ చేస్తానే ఉన్నారు. డౌన్ టౌన్ కదా, సో చాలా హ్యాపీనింగ్ అండ్ లైవ్లీ ప్లేస్ లాగా కనిపించింది. అందుకని మేము ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ వెకేషన్స్లో లైక్ 5 స్టార్ హోటల్స్ ఎక్కడ ఉంటాయి డౌన్ టౌన్లో అని చూస్ చేసుకుంటాం అనమాట. సో అట్లా ఇది చూస్ చేసుకున్నాం. మేము ఇది రీసెంట్లీ కూడా బిల్డ్ చేసాం కాబట్టి ఇంకా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది తినేసి అప్పుడు శాండ్విచ్ చేసుకుందాం. అప్పుడు సాయి తినే తింటుంది, ఫస్ట్ టేస్ట్కే మేము తింటాము, ఎందుకంటే ఫుడ్ మేము ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది. అందుకని నేను శాండ్విచ్ కొంచెం హెవీగా ఉంటుంది కదా, జ్యూస్ తాగేసి దాని తర్వాత శాండ్విచ్ తిందామని వెయిట్ చేస్తున్నాం. అవకాడో ఉందా బయట? లాస్ట్ 3-4 days నుంచి లేదు, కానీ అడిగితే ఇస్తారు. సరే అయితే ఇప్పుడు అది శాండ్విచ్ రెసిపీ చూపిస్తాను ఈ వీడియోలో. నేను కొంచెం తిన్నాను, ఫస్ట్ జ్యూస్ తాగేసి అప్పుడు చేసి. జ్యూస్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ జ్యూస్ తాగి ఒక్కొక్క జ్యూస్ అంటున్నా, ఒక్కొక్కరికి ఒక్కో వెరైటీగా తీసుకొస్తుంది అనమాట ఎవరి దోళ్ళకే. ఈ సాస్ కూడా 2 different types of sauces. అది అక్కడైతే హాట్ సాస్ అంటారు, ఇది ఎక్కువ థింగ్స్. నేను హాట్ సాస్ అంటే అమ్మాయి తెచ్చిచ్చింది, సరాచా సాస్, కానీ టేస్ట్ చూస్తేనేమో నాకు నచ్చలేదు. అందుకని పెప్పర్ సాస్ అంటారు. అంటే ఇక్కడ వెనిగర్, రెడ్ పెప్పర్తో చేశారు.
కావాలమ్మా అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఎగ్స్తో అట్లా తింటారు ఎక్కువ. పొటాటో పైన కూడా బాగుంది. మమ్మీ ఏమో ఎగ్స్ తిన్నారు కాబట్టి పొటాటోలో అండ్ మష్రూమ్. ఇవన్నీ చూపిస్తాం రెసిపీస్ ఎలా చేశారు ఏంది తర్వాత. యా మనం ఇంట్లో కూడా తినొచ్చు హ్యాపీగా. అన్నీ అయితే నాకు నచ్చినాయి ఇక్కడ ట్రై చేసిన అన్ని థింగ్స్. అదైతే రెసిపీ చూపిస్తాను ఈ వీడియోలో. యాక్చువల్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఉంది, బట్ నేను పెట్టింది వాళ్ళు ఇప్పుడే రీఫిల్ చేయడానికి తీసుకెళ్ళారు అనమాట. సో ఇదైతే టోస్టర్లో అవుతా ఉంది. ఇది యాక్చువల్లీ టోస్టర్ నేను హైయర్ సెట్టింగ్ పెట్టినా కూడా 2 times చేయాల్సి వస్తుంది. సో ఒక టైం ఆల్రెడీ పెట్టున్నాను, సెకండ్ టైం వచ్చినాక ఇప్పుడు శాండ్విచ్ చేయాలి. ఈరోజు అయితే సవర్డో అది పెడతారు, కానీ ఈరోజు సవర్డో ప్లస్ లైక్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ లాగా మిక్స్ ఉంది చూడటానికి. ఇది బాగుంటుంది అనుకుంటా శాండ్విచెస్కి. వచ్చేసి ఇంకొకసారి పెట్టాలంటుంది కదా, ఇంకొకసారి పెడతాం. అండ్ ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి, లైక్ పీనట్ బటరు. ఇదేమో లైక్ ఆస్ట్రేలియన్ వాళ్ళది అనమాట, వెజీ ఐటమ్ ఉంటుంది. కానీ ఇది ఒకసారి ట్రై చేసాం, అంతేమీ అనిపించలేదు మాకు. ఇంకొక డిఫరెంట్గా వేరే దాంట్లో కలుపుకొని వేసుకుంటే బాగుంటుందేమో, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాలి అది. సో ఇదైతే జస్ట్ లైక్ సాల్టెడ్ బటర్ ఇది. అండ్ దెన్ లైక్ పీనట్ బటర్, న్యూటెల్లా అండ్ హనీ ఉంది. హనీ కూడా చాలా బాగుంది, ఈ టైప్ ఆఫ్ హనీ ఉంది. బట్ నేనైతే ఇది రాస్తాను. సీరియల్ ఇక్కడ మన టైప్ ఆఫ్ సీరియల్ లేదు, చీరియోస్ అయినా ఉంటాయి కదా మా, చీరియోస్ అయినా లేవు ఇక్కడ అంటున్నా. ఇవి కూడా మంచిగా లాగా ఉన్నాయి బుద్ధి. న్యూట్రీ గ్రెయిన్ సీరియల్ చూడు అందరూ అది వేసుకుంటున్నారు. ఇదా ఫస్ట్, ఇది రైజన్ బ్రెయిన్ లాగా. అది కాదు బుద్ధి, పైన ఇదా అది న్యూట్రీ గ్రెయిన్ అంటే ఇదేదో. ట్రై చేద్దాం, ఒకరోజు సీరియల్స్ ట్రై చేయొచ్చు, కానీ ఈరోజు శాండ్విచ్. బ్రెడ్ కూడా వచ్చేసింది బయటికి. యా ఇప్పుడు బాగా అయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు బాగా అయింది. ఓకే, ఒక శాండ్విచ్ చేయమంటావమ్మా? ఒకటి చేయనా, తర్వాత కావాలంటే మళ్ళీ చేసుకుంటాం. ఒక చేస్తా ఫస్ట్. అయితే కొంచెం బటర్ కూడా తీసుకుంటాను. ఐ థింక్ 2 సరిపోతాయి. ఓకే బుడ్డి మిగతా స్టఫ్ బయట ఉంది. మిగతా స్టఫ్ బయట నుంచి తెస్తాను. సో ఇప్పుడైతే బయటకు వచ్చాను, ఎందుకంటే శాండ్విచ్కి అది లేయర్స్లో పెట్టడానికి డిఫరెంట్ వెజిటబుల్స్ అవి కావాలి కదా. ఫస్ట్ అయితే ప్లేట్ తెచ్చుకుంటాం. యాక్చువల్లీ వీళ్ళు మెన్యూ రోజు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు అయితే కేల్ టాట్స్, ఫ్రైడ్ పొటాటోస్ అన్నీ పెట్టారు. బట్ ఇక్కడైతే స్లైస్డ్ చీజెస్ ఉన్నాయి. ఇదేమో ఒక టైప్ ఆఫ్ చీజు, ఇదేమో ఇంకొకటి. సో నేను ఇది పెడతాను. శాండ్విచ్లో స్లైస్ చీజెస్ అయితే బాగుంటాయి. కేర్ఫుల్గా తీస్తున్నా, ఒకటి బ్రేక్ అవ్వకుండా. ఓకే, అండ్ దెన్ కొంచెం వెజిటబుల్స్ అన్నీ ప్లేట్లో పెట్టేసుకుంటా, అప్పుడు వెళ్ళాక అవి చేస్తాను. సో ఒక లెటర్స్ పెడతాను, అండ్ దెన్ కొంచెం స్పినచ్. ఇక్కడ వీళ్ళన్నీ వాష్ చేసే పెడుతున్నారు, సో మనం అదంతా ఆలోచించక్కర్లేదు. బట్ మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు వాష్ చేసుకొని డ్రైగా ఉన్న లీవ్సే పెట్టుకోండి, శాండ్విచెస్లో అట్లానే బాగుంటుంది. అండ్ దెన్ ఇక్కడేమో డిఫరెంట్ టైప్స్, లైక్ ఫాటా చీజ్ ఉంది, దాని తర్వాత క్యారెట్, క్యూకంబర్, టొమాటో, అండ్ దెన్ ఇదేమో ఆలివ్స్. అవన్నీ ఉన్నాయి కదా. సో నేనేం చేస్తానంటే ఇవన్నీ కొంచెం కొంచెం పెడతాను. వీళ్ళు చెర్రీ టమాటోస్ పెట్టారు కదా, ఈ కట్ చేసి లేవు, బట్ శాండ్విచ్లో కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో చూస్తా. అక్కడ మష్రూమ్స్ కూడా ఉన్నాయి, మష్రూమ్స్ కూడా కొన్ని తెస్తాను. కొంచెం ఫాటా చీజ్ కూడా వేస్తున్నా. మీకు ఫాటా చీజ్ నచ్చకపోయినా పర్లేదు, జస్ట్ స్లైస్డ్ చీజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ దెన్ ఏమో పికల్డ్ లైక్ పికల్డ్ పెప్పర్స్, మీరు ఫ్రెష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని చెర్రీ టమాటోస్ పెడుతున్నా, ఒక 4.
అండ్ దెన్ కొన్ని ఆలివ్స్, ఏమో గ్రీన్ ఆలివ్స్ అండ్ కాలమర్ ఆలివ్స్. నేనైతే గ్రీనే పెడుతున్నాను. ఓకే, యాక్చువల్లీ అక్కడ మీట్ కూడా ఉంది, బట్ మేమైతే శాండ్విచ్ మీట్ వేసుకోకుండా చేస్తున్నాం ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి. కొన్ని మష్రూమ్స్ వేస్తాం. వీళ్ళ వెనకాల కిచెన్లో కనిపించింది అది వాళ్ళు కుక్ చేసేటప్పుడు, సో మనం ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఈ బాగున్నాయి మష్రూమ్స్, క్యూట్గా చిన్న చిన్నవి ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసెంబుల్ చేస్తాం. సో ఇప్పుడైతే అవకాడో కూడా అడిగాను అనమాట. యూజువల్లీ అయితే అక్కడ ఉంటాయి, అక్కడ లేకపోయినా వాళ్ళు అడిగితే ఇట్లా స్లైస్ చేసిస్తారు. మాకు పని తగ్గిపోయింది, కటింగ్ పని తగ్గిపోయింది. ఎందుకంటే కటింగ్ డ్యూటీ మమ్మీది. కట్ చేయటం గుర్తుందమ్మా ఎలా కట్ చేయాలో? గుర్తొస్తుంది నాన్న. గుర్తొచ్చిద్దా? అట్లా గుర్తొచ్చి ఏదన్నా పని అలవాటు చేస్తా ఉంటే గుర్తుంటుంది. మమ్మీ లాస్ట్ ఎన్ని రోజుల నుంచి ఏం కట్ చేయలేదు? 10 days నుంచి కట్ చేయాలి. 10 days నుంచి కట్ చేయకుండా ఇప్పుడు కట్ చేస్తా. ఇప్పుడు గుర్తు వచ్చిద్దా? కటింగ్ గుర్తులేదు కానీ తింటాం గుర్తొచ్చింది. చాలు, అవసరం లేదు. సాహితీ ఈరోజు నా చేత కట్ చేయించాలి అన్నట్టు తెచ్చింది. ఈ టమాటాలు నేను ఇప్పుడు చేయాలి, నువ్వు చేసుకో బుద్ధి. నేను చేయను మమ్మీ, నేను బయట నుంచి అన్నీ కట్ చేసే తెచ్చాను తెలుసా. ఎంత కష్టపడి క్యారెట్ అన్నీ కట్ చేశాను. ఇవి యాక్చువల్గా నేను చియా సీడ్స్ తింటున్నాను కదా, దీంట్లో ఏమేమి వేస్తారు కూడా చూపిస్తాను. మనం అక్కడ ఈ దొరకవా బుద్ధి? ఏంటి డ్రైడ్? దొరుకుతాయి. ఏం బెర్రీస్? గోజీ బెర్రీస్. ఇవి బాగున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్రెడీ 2 glasses జ్యూస్ తాగేసాను ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు చియా సీడ్స్ తిని ఇచ్చేయాలా మమ్మీ. నేను చూసి నేను ఇన్స్పైర్ అవి నేను కూడా తెచ్చుకున్నాను చియా సీడ్స్. కానీ నువ్వు దాంట్లో ఏం వేసుకోలేదు? వాళ్ళు ఆల్రెడీ వేసారు. నేను దాంట్లో కోకోనట్, మాకు కొంచెం ఆల్మండ్ స్లైసెస్ ఉన్నాయి చూడు, అందుకే ఈ బౌల్ పెట్టుకున్నా. దాంట్లో ఫుల్గా ఉంది కదా, పైన వేసుకోలేమని. దాంట్లో పైన కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నావు. వీళ్ళు ఆల్రెడీ దీంట్లో అన్నీ వేస్తున్నారు. మమ్మీ ఏంటంటే ఇంకా కావాలనుకొని ఇంకా వేసుకుంది. నేను సాటిస్ఫై అవుతాను వీళ్ళు ఇచ్చిన దాంట్లో, నేను అడ్జస్ట్ అవ్వగలుగుతాను. నేనైతే హ్యాపీగా బౌల్ వేసుకుని తిన్నా. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్స్ తినే రోజుల్లో ఎగ్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్ వీళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్, దాని తర్వాత డిఫరెంట్ లైక్ వేస్ ఆఫ్ కుకింగ్ ఎగ్ ఉంటుంది కదా, ఫ్రైడ్ ఎగ్, పోచ్డ్ ఎగ్ అట్లా చేస్తారు. కానీ మేము కొన్ని డేస్ మనం ఏం తిన్నారు కదా, ఓన్లీ ఎగ్ వైట్ ఆమ్లెట్ తప్పితే మిగతా బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ తింటాడు కదా, పెప్పర్ వేసుకొని బుడ్డి తింటాం. అయితే చేద్దాం నాన్న, నేను రెడీ. అంటే నువ్వు వచ్చినప్పటి నుంచి తింటానే ఉన్నాము. నేను ఇప్పుడు ఒక స్పూన్ తినాలి నన్ను అంటున్నావు. గబక్కన వేసామనుకో. ఈ బ్రెడ్ ఈ రోజే పెట్టారు, ఈ 1 weekలో. ఇది యాక్చువల్లీ బ్రెడ్ కూడా వీళ్ళు ఇక్కడే చేస్తారు, అందుకే చాలా టేస్టీగా ఉంది. వేడిగా కూడా ఉంటుంది. వేడిగా ఇట్లా అవెన్లో నుంచి తీసినప్పుడు అలా ఉంటుంది, అట్లా ఉంటుంది. నేను యాక్చువల్గా ఈ సాస్ నేను తెప్పించుకున్నాను, అయితే నాకు శాండ్విచ్లో కూడా కావాలి, మంచి పని చేస్తాం అంటుంది. ఇది తెచ్చిచ్చారు వాళ్ళు, హాట్ సాస్ అంటే. పాపం చాలా బాగా తెచ్చిచ్చింది. కానీ అమ్మాయి ఇది మనకు కావాల్సింది, ఇది సిరాంటో సాస్ మనకు అక్కడ సిరాచా సాస్, అది ఇక్కడ హాట్ సాస్ అంటున్నారు. మనం అక్కడ హాట్ సాస్ అనేది పెప్పర్ సాస్ అంటున్నారు. ఇక్కడ కాదు బుడ్డి, దానిపైన హాట్ సాస్ అని ఉంటుంది, ఇక్కడ ఇదేదో వేరేది లాగా ఉంది యాక్చువల్గా. ఏమో మరి ఈ రెస్టారెంట్లో అయితే హాట్ సాస్ అని అడిగితే అది ఇస్తున్నారు, సిరాచాది. పెప్పర్ సాస్ అని అడిగితే అప్పుడు ఇస్తున్నారు. ఆస్ట్రేలియాలో మాకు కనిపించింది ఫస్ట్ డిఫరెన్స్. వీళ్ళు దీనిపైన రాశారు వాళ్ళు మా ఏజ్డ్ ఫర్ అప్ టు 3 years అంట. అబ్బో 3 years ఉంటుంది అది. షేక్ చేసి ఏముంది, వెనిగరు పెప్పరే కదా. నీకు ఏముందంటే ఈ పచ్చడి ఏముంది, పచ్చడి తినేటప్పుడు ఏమనిపిదా దీంట్లో? అందుకే అది కొంచెం కారంగా తగులుతుంది నోటికి. 1 week నుంచి పచ్చడి తినలేదు, కారాలు పచ్చళ్ళు ఏం తినక ఇగోండి. నేనైతే ఈ చిల్లీసు సాలడ్తో పాటు దాని తర్వాత ఈ సాసు అడిగి తెచ్చుకొని వేసుకొని తింటున్నా. నేనైతే నా కారం అంత ఇష్టం ఉండదు, సో నేను సాయితీ హ్యాపీగా తింటుంది. ముందు జ్యూస్ తాగుతాను, తర్వాత చియా సీడ్స్ తింటాను, లైన్గా తింటుంది. బాగుంటుంది. యాక్చువల్గా పెరుగులు కూడా డిఫరెంట్ మ్యాంగోస్, బెర్రీస్ అలా వేసి పెట్టారు కదా. అవును, మనకి ఎలా కావాలన్నా తినచ్చు. అవును, దీంట్లో కూడా మ్యాంగో. నాకు అమ్మల జాతి ఏం చేసేది బుద్ధి, ఇప్పుడు దాకా చూడలేదు. నాకు పెట్టుకొచ్చుకుంది, నేను తెచ్చుకుంది. అవును, నేంది బా నేనే కొనిచ్చాను, సో టెక్నికలీ నాయి, అర్థమైందా? నేను పొద్దున్న చూడలేదు, ఇక్కడికి వచ్చినా ఎంత బాధకుంటే ఉన్నాయి, నాకు పెట్టుకొని ఉంది. సరే అయితే బుడ్డి, చెయ్యి బుడ్డి.
యాక్చువల్లీ రాస్బెర్రీస్ అవి వేస్తారు, కానీ ఇక్కడ బెర్రీస్ ఎక్కువ గ్రో అవ్వవు అట్టుంది. యూఎస్ లాగా అయితే అసలు గ్రో అవ్వవు. సో వీళ్ళు యూజువల్లీ డిన్నర్ టైం అప్పుడు స్ట్రాబెర్రీస్ అలా వేస్తారు, కానీ రాస్బెర్రీ అయితే ఒకటి వేస్తారు దీంట్లో. ఏది ఈరోజు ఒకటి కూడా ఉందా? ఈరోజు లేదు. కానీ బుడ్డి పాపం ఎంత ఫుడ్ పెడుతున్నారు బుడ్డి. మేము చూసిన అదే మన ఇండియాలో వెళ్ళిన మేరేట్ వాటిల్లో అయితే ఇడ్లీ దోశలు ఉంటాయి కదా, ఆ ఇడ్లీ దోశలు తర్వాత ఇదేంటి ఆలు పరాటాలు అవన్నీ పెడతారు. కానీ ఇవి లేవు, కానీ మిగతా ఫుడ్ అంతా ఉంది. కానీ మనం ఎన్ని మేజర్స్కి వెళ్ళినా వీళ్ళలాగా ఫ్రెష్ జ్యూస్ అసలు చాలా లాగా అట్లా లేదు. మిగతా ఫుడ్ కూడా లేదు బుడ్డి, చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్ వాళ్ళకి తిన్నావా? ఇంకా ఉందా? ఈరోజు ప్లాన్ ఏంది? తినేసి శాండ్విచ్ చేసావు అనుకో, జస్ట్ నేను టేస్ట్ చూస్తాను, ఇంత ముక్క చాలా, నాకు ఎక్కువ వద్దు. అంత ముక్క చాలా తినేసి చూడు అందరు అట్లా పరిగెత్తి రోజు చూసేది బయట బాగుంది అనుకుంటున్నాం. ఈరోజు యాక్చువల్గా వెళ్ళి రావాలి. బయటకు వెళ్ళేసి కాసేపు నడిచేసి వద్దాం బట్టి. నడవటం కాదు, అక్కడికి వెళ్ళొద్దాం డాక్టర్ దగ్గరకా. ఈ హోటల్ కార్నర్లో ఉంటుంది అనమాట. ఒక సైడ్ రోడ్డు, ఇంకొక సైడ్ రోడ్డు, వెనకాల రోడ్డు. బాగా రోడ్ లేన్ సైడ్ ఏమో మాల్ ఉంది. సో ఎటు నుంచి చూసినా అందరు వాటర్ కొంచెం మేము ఇంకా వెళ్ళలేదు వాటర్ దగ్గర, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళొద్దామని. అవును, లాస్ట్ 1 వీక్ నుంచి దీంట్లోనే ఉన్నాము, ఇంకా మా స్టే మొత్తం దీంట్లోనే ఉండబోతున్నాము. ఎస్, ఎందుకంటే బాగుంది కదా, మనం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోవాలి కదా, బయట ఎక్కడ ఉంటాము ఏంది. రీఫిల్స్ తెచ్చిందండి నట్స్ అని అన్నీ ఉన్నాయి రాబట్టి. కొన్ని అయిపోయినాయి అని మళ్ళీ మొత్తం నిండా పెట్టుకొస్తున్నారు. ఆ బౌల్స్ నాకు ఇక్కడ వీళ్ళు చేసిన సర్వింగ్ బౌల్స్, దాని తర్వాత నా టాన్స్ అవి భలే నచ్చినాయి. నెక్స్ట్ నేను యూఎస్ వచ్చిన తర్వాత రెసిపీస్లో అవి ఉంటాయి. చెప్పాను సాయితీకి ఆల్రెడీ నాకు అవి కావాలన్నా అని. ఇప్పుడు నేను అతకాలి అక్కడ అమ్ముతారని, ఎందుకంటే చాలా బాగున్నాయి, అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయి అంటే భలే. అసలు దేనికి దానికి పెట్టారు. ఇది చూడండి, ఈ బౌల్ కూడా ఎంత క్యూట్గా ఉందో. కాదు మా ఇది ఎలా ఉందంటే, నేను ఒక చట్నీ కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను ఒక రీల్ చూసాను, ఆలివ్ గార్డెన్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర చీజ్ గ్రేటర్ చాలా ఫేమస్ అయిందంట. సో అందరూ ఎవరు వచ్చినా కూడా రెస్టారెంట్కి చీజ్ గ్రేటర్ అక్కడ అమ్ముతారని అడుగుతా ఉండాలి. వాళ్ళే సెల్ చేస్తున్నారు ఇప్పుడు రెస్టారెంట్ చేస్తున్నారా. నాకు అట్లానే ఇప్పుడు ఈ బౌల్స్ కూడా ఎంత చాలా బాగున్నాయి, అసలు క్యూట్గా ఉన్నాయి. ఈవినింగ్ డిన్నర్లో కూడా దేనికి ఏది పెట్టాలో అది పెడతారు, ఎంత బాగా అనిపిస్తున్నాయో. బుడ్డి కొన్ని మారుద్దాం బుడ్డి మనం. సరే నువ్వు వంట అలా చేయాలి. నేను చెయ్యను, ఇక్కడలాగే అన్నీ ఉంటాయి మన ఇంట్లో కూడా. మాకు అలాగే పెద్ద ఐలాండ్ ఉంది కదా, దాని మీద నిద్రలేసేటప్పటికి అన్నీ కట్ చేసి పెట్టి ఉంటారు. బుడ్డి ఈ ఐడియా నచ్చింది బుడ్డి నాకు. నిద్రలేసేటప్పటికి ఐలాండ్ మీద అన్నీ ఉంటాయి, ఎవరికి ఏది కావాలంటే అది తింటాం. సేమ్ మళ్ళీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు, నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ తీసి ఇక్కడ పెడతారు. మా ఇంట్లో ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయ్యే ఉంటాయి. డిసైడ్ అయ్యాను. పూజలప్పుడు లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్స్ అప్పుడు, ఫ్యామిలీస్ని ఏదైనా పిలిచినప్పుడు, బర్త్డేస్ అప్పుడే ఫుడ్ ఉంటుంది. మిగతా అప్పుడంతా ఇదే పెడతాం. యాక్చువల్లీ చాలామంది అది అడుగుతున్నారు కదా, బయట ఫుడ్ ఇన్ని రోజులు అలా తింటున్నారని. మాకు అలవాటే, మేము ఎప్పుడు ఇంట్లో కూడా వెరైటీ తింటాం కదా, ఓన్లీ లైక్ ఇండియన్ ఫుడ్ తింటాం. అందుకనే మిస్ అవ్వలేదు. ఈ 1 వీక్ నుంచి అయితే మిస్ అవ్వలేదు. చూద్దాం ముందు ఏం చేస్తాము. అవును, నిజంగా మిస్ అయినా ఏంది, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి ఇండియన్ని. నిజంగా కావాలి తినాలనిపించింది అనుకోండి, వెళ్ళిపోయి ఒక పూట తినేసి వస్తే అయిపోయింది. అవును, నాకైతే అంత మిస్ అవుతున్నట్టు ఏం లేదు. ఇప్పుడైతే నేను మహా తినాలనిపిస్తే ఉంటుంది. బుడ్డి ఒక సినిమా ఉంది బుడ్డి, వీళ్ళు చూడలేదు. వీళ్ళకి యాక్చువల్గా తెలుగు సినిమాలు చాలా తక్కువ చూస్తారు. తెలుగునే కాదు, హిందీ కూడా. మూవీస్ చాలా తక్కువ, ఇంగ్లీష్ కూడా. తెలుగు హిందీ మూవీస్ అనమాట, అది ఏ లాంగ్వేజ్ కాదు. మూవీస్ టీవీ షోస్ చూస్తాం. టీవీ షోస్, దాని తర్వాత ఏంటి నాన్న కుకింగ్ షోస్, దాని తర్వాత పాడ్కాస్ట్, అలా అవి అనమాట వీళ్ళు చేసేది. ఈవెన్ సాంగ్స్ కూడా చాలా మంది అడుగుతారు, మరి మీరు మూవీస్ అవి చూడకుండా ఎలా పెడుతున్నారు ఇన్స్టాలో సాంగ్స్ లేకపోతే ఇక్కడ అంటే నన్ను అడుగుతారు అనమాట. మమ్మీ ఈ సాంగ్ పెట్టచ్చు, ఇది ఓకేనా అని. అట్లా ఉంటుంది వీళ్ళకి. ఒక సినిమా ఉంది బుద్ధి, ఆ సినిమాలో కోవై సర్లా అని ఒక ఆమె ఉంటుంది. చూస్తే నవ్వి మీరు అసలు చూసారు అసలు ఆ సీన్ అన్న ఒకసారి? ఏమో మన అసలు కోవై సరళ అసలు ఆమె పేరు సరళ బుద్ధి. అయితే ఆమె సన్యాసం ముచ్చుకొని వెళ్ళిద్ది అనమాట. సన్యాసం తీసుకొని తెలుసు కదా మూవీలో. సన్యాసం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం ఫుడ్ పెడతారు కదా, ముద్దపప్పు అట్లా పెడుతుంటారు కదా, చప్పగా ఫుడ్ పెడతారు. ఇప్పుడు బేసిక్ మనకి పెడుతుంది బేసిక్ అదే ఫుడ్ అనుకోండి, సాల్ట్ లేదు లేకపోతే షుగర్ ఆయిల్స్ అట్లా కారం తక్కువ, ఆ ఫుడ్ తింటా ఉంటుంది పాపం. అయితే వీళ్ళు ఆంధ్ర నుంచి వెళ్తారనమాట, హీరో అని ఇంకెవరు వెళ్తారు, నాకు అది ఎగ్జాక్ట్ మూవీ నేమ్ గుర్తులేదు. అల్లు అర్జున్ అనమాట హీరో. వెళ్ళిన తర్వాత
బద్రీనా కాదు నాకు చాలా రోజులు అయిపోయింది మేము కూడా చూసి. బద్రీనాథ్ ఏదో మూవీ ఉంది కదా అది అనుకుంటా. అయితే వీళ్ళు వెళ్ళి ఆవకాయ పచ్చడి బాగా ముందలు తింటారు. ఆ ముందు పెడితే ఇంకా అసలు పాపం కొంచెం ఇలా నాకేసుకుని మొత్తం మనిషి అంతే వెనక్కి పడిపోయి మళ్ళీ ముందుకు లెగుస్తుంది. అలా ఉంటుందేమో మా పరిస్థితి. తిని కాదు అది చూపిస్తాను నీకు. అప్పుడు మా పరిస్థితి ఏమైతుంటే చివరిలో ఎవరన్నా పచ్చడన్నం పెడితే బాగుండు అలా రసము పచ్చడి అనుకుంటా. ఇంకో సాహితీకి రసం మాకు పచ్చడి. నాకు రసం కాదు, నాకు టమాటాలు లేదు చక్కలు. ఇక్కడికి వచ్చినా కూడా చక్కలు కంటిన్యూషన్ అవుతున్నాయి. పాపం చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు, సాహితీ మా దగ్గరికి రమ్మ మేము చేసి పెడతాము. బెంగళూరు నుంచి అయితే మరీ వస్తాము, మీరు రామ్మ నేను చేసి పెడతారని. అవును, దట్స్ సో స్వీట్. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇండియాలో ఉంటే వేరే విషయం కాదు, కానీ మన వీడియోస్ కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. అదేంటి ఇప్పుడు అమెరికాలో ఉన్న వీడియోస్ పోస్ట్ చేస్తే సడన్గా ఆస్ట్రేలియా అయిందని. యాక్చువల్లీ మేము వీడియోస్ అన్నీ కన్సెక్యూటివ్ ఆర్డర్లో పోస్ట్ చేస్తామన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. బట్ మమ్మీతో మండే రెసిపీస్ ఎలా ఉంటాయంటే ఆ రోజు ఫిల్మ్ చేసుకొని ఆ రోజే పోస్ట్ చేస్తామన్నమాట. అందుకని మేము పోస్ట్ చేసిన అప్పుడు మేము ఏం చేస్తున్నామో అది మేము మమ్మీతో మండేలో షేర్ చేసుకుంటాం. కానీ దాని ముందర థింగ్స్ మొత్తము మా మిగతా వీడియోస్ చూస్తా ఉంటే మీకు తెలుస్తాం, వాటి కంటిన్యూగా ఉంటాయి. కానీ ఎక్కువేం లేవులేండి, ఇంకా ఆల్రెడీ పూజ వీడియో అయిపోయింది. దాని తర్వాత మేము కొద్ది రోజులకే బయలుదేరాము. ప్యాకింగ్ వీడియో అన్ని ఉంటాయి, జస్ట్ అవి ఒక 1 week 10 days అయితే మళ్ళీ ఇవి ఎలాగో కంటిన్యూ అయిపోతాయి. అంటే సాహితీ పాపం డౌట్ క్లారిఫై చేస్తుంది. లాస్ట్ వీక్ ఎలాగో ఇక్కడ వీడియోనే పెట్టాము, మళ్ళీ ఈ వీక్ కూడా ఇక్కడదే పెడుతున్నాము. అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడే ఉన్నాం మేము, ఇంకా ఇక్కడే ఆస్ట్రేలియాలోనే ఉన్నాం. ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి, చాలా ప్లాన్స్ వేసుకుంటుంది కూర్చొని. ఇంకొంతమంది డిఎమ్స్ ఇట్లా మెసేజెస్ అయి వేస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వచ్చా అని. ఒకటి చూద్దాం ఏదన్నా చేయాలేమో. మరి చాలా మంది యాక్చువల్గా ఆస్ట్రేలియాలో కూడా ఉన్నారు, చాలా ఇక్కడ మెల్బోర్న్లోనే కూడా చాలా మెల్బోర్న్లోనే చాలా మంది ఉన్నారు. చూద్దాం. యాక్చువల్లీ మధ్యలో రికార్డింగ్ అవుతుంది అనుకొని చూస్తే అవ్వలేదు అనమాట. సో అందుకని మీరు మొత్తం మిస్ అవ్వేది ఇది, అందుకని మళ్ళీ చెప్పింది. ఒక దానిపైన 8 grams ఆఫ్ బటర్ స్ప్రెడ్ చేశాను. ఈ బటర్ ఆల్రెడీ 2 పూసేసింది. ఒక్కో దానిపైన ఒక్కొక్కటి. ఇది ఒక సర్వింగ్ అనమాట. యాక్చువల్లీ మీరు బటరే పూసుకోండి, నెయ్యి బాగుండదు, బటరే బాగుంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే రూమ్ టెంపరేచర్లో ఉంటే ఈజీగా ఉంటుంది స్ప్రెడ్ చేయడానికి. ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీస్తే కష్టమైంది. నేను అదే చెప్పాను రికార్డింగ్ అయిపోయినప్పుడు. ఏం చెప్పుకున్నానంటే సాహితీ రెసిపీస్ మీరు ఫాలో అవ్వాలనుకోండి ఏం చేయాలి బుడ్డి, వేయిస్కి వెళ్ళి కొనుక్కోండి అందరూ ఫస్ట్. అవి కొనుక్కుంటే కానీ ఈ రెసిపీస్ చేయలేరు అన్నట్టు ఇంత బటరే పూయండి, ఇప్పుడు ఇన్ని ఆకులే పెట్టండి అంటే దాన్ని ఆకులు ఎలా చేస్తారు. నేను ఎన్ని వేస్తున్నాను చెప్తున్నాను, కరెక్ట్ రేషియో. మేము యాక్చువల్లీ శాండ్విచెస్ కూడా ఎక్కువ చేసుకుంటా ఉంటాం ఇంట్లో. యాక్చువల్గా మనం ఒక శాండ్విచ్ రెసిపీ చేస్తాం కదా, వీడియో కూడా ఉంది ఒకటి. అదైతే కొంచెం కుక్ చేసుకోవాలి కదా, ఇదైతే కుక్ ఏం అవసరం లేదు. మనం ఈవెన్ మనం బయటకు వెళ్ళినా కూడా పర్సనల్గా కూడా ఇవన్నీ ఉంటాయి, దొరుకుతాయి కదా ఎక్కడికక్కడ, కొనేసుకొని చేసుకొని తినొచ్చు పిల్లలు హ్యాపీగా. అవును, లంచ్కైనా కాలేజ్కైనా స్కూల్కైనా. ఇప్పుడు మనకి ఇక్కడ శాండ్విచ్లు పెట్టరు, బ్రెడ్ పెట్టారు, ఇవన్నీ ఉంటాయి. అవును, మనమే చేసుకుంటున్నాం ఇప్పుడు అనమాట. రెసిపీస్ అలానే వస్తున్నాయి ఇప్పుడు. సో ఇదేమో పెప్పర్ సాస్ అని, కానీ మన దగ్గర హాట్ సాస్ ఉన్నా కూడా పూసుకోవచ్చు. లేకపోతే మాకు కారం అంతే లైక్ తినలేము వద్దాను అంటే ఈ సాస్ వేయద్దు, కచప్ వేసుకోండి. కచప్ వేసుకోండి, ఎందుకంటే చాలా కారంగా ఉంది. అవును, సో ఇది కొంచెం వేస్తాను. సాహితీ లెఫ్ట్ హ్యాండ్ అనమాట ఎక్కువ వాడేది, అది వేయడానికి కూడా లెఫ్ట్ హ్యాండ్ వాడుతుంది. ఇది చూడండి డ్రాప్స్ లాగా కూడా పడుతుంది, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంది కదా. లేదు బుడ్డి, చాలా స్పైసీగానే ఉంటుంది. నువ్వు తినలేవు, మేము తింటాం కానీ. ఓకే, యాక్చువల్లీ ఇవన్నీ థింగ్స్ వేసినప్పుడు నీకు కొంచెం తగ్గిద్ది. మా డైరెక్ట్గా తింటాం వేరు, ఇట్లా అన్నీ కలుపుతుంది. ఎన్ని వేసావు? ఎన్ని డ్రాప్సా? ఇప్పుడు కూర్చొని నేను కౌంట్ చేయాలా? ఒక 15-16 వేసింది. 1 2 3 4 5 6 7 8 ఒక దానిపైన, ఇంకో దానిపైన 10, ఇంకో దాని 18 వేసింది. ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను దీన్ని. అవును, ఆ హాట్ శాండ్విచ్ ఏమో కుక్ చేసుకోవాలి కదా, ఇది అట్లా కాదు, ఓన్లీ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటే సరిపోయింది. అదే చాలా వెరైటీస్ చేసుకుంటారు, కానీ మాకైతే ఈ బ్రెడ్ తోటి శాండ్విచ్ బాగుంటుంది అని అనిపించింది. ఇదేమో లాటెస్ డైరెక్ట్గా పెట్టేస్తున్నా. ఇది ఎక్కడైనా దొరికిద్ది కదా, ఇప్పుడు అన్ని చోట్ల లాటెస్ దొరుకుతుంది. అని నేను చెప్పాను కదా, వీళ్ళైతే ఆల్రెడీ వాష్ చేసి పెట్టారు కాబట్టి ఇంకా మేమేమి ఎక్కువ. అది రివర్స్ పెట్టాలేమో నాన్న, దానిపైన ఏమన్నా పెట్టినా అది. సరే మమ్మీ, చూసారా నాతో అవసరం అయింది. ఇక్కడైనా నీతో అవసరం చాలానే ఉంది మా.
సంజన అయితే బాగా అసెంబుల్ చేసింది. ఓయా మీకు చాలా మంది డౌట్ కూడా వచ్చింటుంది కదా సంజన ఇది అని. మీరు మా పాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సంజన యూఎస్లోనే ఉందన్నమాట. ఎందుకంటే తను ఇప్పుడు పిహెచ్డి అది మొత్తం చేస్తుంది కదా. సో ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ అవ్వింది కాబట్టి తనకి ఇన్ని డేస్ హాలిడేస్ రావన్నమాట. వెకేషన్ ఇది లాంగ్ వెకేషన్కి వచ్చాము. సో ఇన్ని డేస్ హాలిడేస్ రావు కాబట్టి తను రాలేదు. ఆల్రైట్, స్పినచ్ ఏమో చూడమ్మా నువ్వు నాకు దిష్టి పెట్టాము. ఇన్ని కౌంట్ చేయాలన్నావు, నేను మర్చిపోతా ఉన్నాను. 10 చేసేవాళ్ళే బుడ్డి. ఓకే, 10 కరెక్టో కాదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఐమ్ గోనా పుట్ సమ్ అవకాడో మామ్. ఈ లీవ్స్ రెండు సేమ్ దానిపైన పెట్టాను. ప్రతిరోజు నేను 4 టేబుల్ కదా ఇది. సాయితీ ఇంకా ఏం తెలియలేదు, మేము తినేసాం, ఒకసారి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా తీస్తా. ప్రతిరోజు వస్తుంది నాకు బుడ్డి. ఇదేమో అవకాడో అనమాట. వీళ్ళు ఆల్రెడీ లైక్ స్లైసెస్ లా కట్ ఈజీగా ఉంది కదా. కానీ మీరు కూడా ఇట్లా 10 స్లైసెస్ లా కట్ చేసుకుంటే దీనిపైన బాగుంది. టమాటా ఇప్పుడు నీ పైన పడింది, మన ఎక్స్పీరియన్స్ అది. నా పైన పడేస్తాం. గుర్తుందా నీకు ఫస్ట్ రోజు? ఫస్ట్ రోజు కరెక్టే. మమ్మీ టమాటో కట్ చేసి ఫోర్క్ గుచ్చుతా ఉంది దానిపైన, నా పైన పడేసింది. కానీ దాని తర్వాత డాడీ ఏమో డిన్నర్ అప్పుడు ఫిష్ తింటా ఉన్నాడు. ఫిష్ పైన అది ఉంటుంది కదా, అది తీసేస్తే నా పైన పడేసాడు ఆల్మోస్ట్. ఓన్లీ ట్యూస్డేస్, థర్స్డేస్, సాటర్డేస్ డిన్నర్ కదా. మిగతా అప్పుడు అన్ని రోజులు చికెన్, ఫిష్ ఉంటుంది. ఒకరోజు డిన్నర్ది కూడా చూద్దాం, ఇంకా చూపించలేదు, ఒకసారి కూడా క్లీన్ చేసుకోవాలి. ఫిల్మ్ చేశాను ఎందుకంటే మేము రోజు ఇదే కదా తింటా ఉంది. సో కొన్ని రోజులు ఫిల్మ్ చేశాను కానీ అది ప్రతిరోజు వేరే ఫుడ్ ఉంది. వేరే వేరే కామన్గా ఉన్నా. బుడ్డి ఇంక నీ కటింగ్ ఏంది నాన్న? ఇది అవకాడో ఏమో హాఫ్ అవకాడో అనమాట. మష్రూమ్స్ కట్ చేస్తామా అవసరం లేదా, చిన్న చేస్తాను. ఈ చెర్రీ టమాటోస్ కాబట్టి హాఫ్లో కట్ చేస్తుందమ్మా. ఈ అవకాడో ఏమో హాఫ్ ఉంది, నేను దాన్ని సరిపోయింది. హాఫ్ కరెక్ట్గా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. సాహితీ ఒకటే అడిగింది ఒక సర్వింగ్. అవును, తర్వాత నాకు ఒక సర్వింగ్ తెప్పించున్నానా, మంచి అమ్మాయి కదా, అంటే నేనే తెప్పించుకుంటాను. నువ్వు ఇండిపెండెంట్ కదా మమ్మీ. నువ్వు అదే అన్నాను, నేనే వెళ్ళి జ్యూస్ చేసుకొచ్చుకుంటా. మమ్మీ నేను 20 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ చేసిన, తను ఒక్కటి చేసుకుని చూడండి అదే గుర్తుంటుంది అనమాట. ఇది భలే స్ప్లిట్ అవుతున్నాయి బుడ్డి. ఈ మష్రూమ్స్ ఏమో వాళ్ళ వరకు ఇట్లా పాన్ ఫ్రై అట్లా చేశారు. సరే ఆ ప్లేట్ ఇస్తావా నాకు? ఈ ప్లేట్ పైన ఇది చూడండి, బటర్ నైఫ్ తోటి కట్ చేస్తుంది మమ్మీ. మీకు ఎన్ని కావాలి? కొంచెం ఎక్కువ అవసరం లేదు, అన్ని చాలమా? చాలా చాలు. ఇంకేం కావాలి? నెక్స్ట్ మష్రూమ్స్ కదా, మష్రూమ్స్ లాస్ట్లో పెడతా. చాలమా? ఇవి అయ్యో నేను మర్చిపోయి చీజ్ పెట్టాలి. ఇవి చీజ్ ఇక్కడ పెట్టే ఏం కాదు. ఇది వీళ్ళు ఇట్లా స్లైస్డ్ చీజ్ ఆల్రెడీ ఉంటుంది కదా, అది తెచ్చారు అనమాట. ఇది కూడా తెచ్చినట్టును, వేరే చీజ్ కూడా. ఫాటా చీజ్ కూడా తెచ్చా. చీజ్ ఏమో 2 స్లైసెస్ పెడుతున్నాను. చీజ్ 2 కావాలండి, పెద్ద బ్రెడ్ కదా. ఇది కూడా మంచి చీజ్లే, అసలు ఏది కూడా మనం తినద్దు అనుకునే ఫుడ్ ఏం లేదు ఇక్కడ. చూడండి. ఓకే, నెక్స్ట్ ఏమో ఐ థింక్ టమాటోస్ పెడతాను. టమాటోస్ ఏమో ఈ చెర్రీ టమాటోస్, ఇవే బాగుంటాయి ఇట్లా ఒత్తి తినేటప్పుడు. చూడండి అంత క్యూట్ ఉన్నాయి దీనిపైన వేస్తే. స్మెల్ కూడా అంత ఫ్రెష్గా వస్తున్నాయి. మా వీళ్ళు వెజీస్ అన్ని సంజనానే ఎప్పుడైనా శాండ్విచ్లు చేసిస్తుంది ఇంట్లో. అవును, ఫస్ట్ టైం సాయితీ చేస్తుంది. అవును, పెట్టి బుడ్డి. నెక్స్ట్ నీకు ఫోన్ వస్తుంది మా ఎవరికో అయితే ఫోన్ వస్తుంది. పర్లేదు. ఏమో క్యారెట్స్ ఇటు సైడ్ పెడతానులే. ఏమో నాకు వచ్చిన వేలో నేను అసెంబుల్ చేస్తాను. మీకు ఇంకా బెటర్ వే ఉంటే మీరు అది ట్రై చేసుకోండి. కానీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి బాగుంటాయి. ఏంటిమా? క్యూకంబర్సా. నెక్స్ట్ ఏమో నువ్వు పెట్టేసేమా, నువ్వే నాకేమైంది. ఆలివ్స్ పెట్టి దాని తర్వాత మష్రూమ్స్ పెట్టు, దాని తర్వాత ఫాటా చీజ్ వరకు ఇట్లా మిగిలినవన్నీ సాయితీ తింటుంది. వస్తాయా? నేను మష్రూమ్స్ తప్పితే అన్నీ తింటా. నాకు మష్రూమ్స్ అంత ఇష్టం ఉండదు. అరే మష్రూమ్స్ తక్కువ పెడదాం, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది తినలేకపోతే. సాహితీ కోసం అని చెప్పి తిందని మష్రూమ్స్ ఒక 3-4 పెట్టా. చాలు. ఓకే, చిన్నవి, చాలా చిన్నవి బటన్ మష్రూమ్స్. ఓకే, ఇంకేముంది? ఇంకా ఇది వేస్తా. అది లానాలి కదా. ఇది ఫాటా చీజ్ అనమాట. ఇది కూడా బాగుంది, నేను రోజు సాలడ్లో తింటున్నా. అంటే మనకు కూడా దొరుకుతుంది. నన్ను చేయని మమ్మీ, అది ఇష్టమైన పని అనమాట. అవును, రోజు దొరికిద్ది అదే మన దగ్గర ఉంటుంది. అన్ని చోట్ల సెల్ చేస్తారు ఫాటా చీజ్. నాప్కిన్ మనం అక్కడ ప్లేట్స్ పెడతా ఉన్నాం, తీసుకెళ్తా ఉన్నారు. అవును, థ్యాంక్స్. వాళ్ళు ఇంత పెద్దది ఇచ్చారు బుడ్డి, ఓపెన్ చేసుకోండి. చాలా పెద్దది ఇచ్చారు. సరే కానీ
అది కట్ చేస్తానన్నా కట్ చేయలేదు. చిల్లీస్ అవసరం లేదా? ఆల్రెడీ హాట్ సాస్ వేసాను కదా. నీకు కావాలంటే చెప్పు కట్ చేస్తా. ఒకటే వేద్దాం. తినచ్చు అవుతుంది లేకపోతే ఒకటి వేస్తాను. సరే నా పైన పడేయద్దు. ఈ పికల్డ్ అనమాట కదా. మీకు కావాలంటే ఫ్రెష్ వేసుకోండి, లేకపోతే అసలు వేసుకోవద్దు. కానీ పికల్డ్ ఫ్రెష్ కాదులే, ఫ్రెష్ కష్టం తినలేదు. ఫ్రెష్ తినలేదు. ఆ శాండ్విచ్ లాగా చేసుకుంటే తప్పితే ఫ్రెష్ తినలేదు. ఓకే, ఈ ప్లేట్ అవసరం లేదు. ఇంకా ఈ ప్లేట్తో పని ఉంది. నెక్స్ట్ ఈ ప్లేట్ నేను తింటాను. ఓకే మా బ్రోకలీ కూడా ఉంది, తెచ్చుకొని దీంట్లో వేసుకొని తింటా. మా నువ్వు చేస్తావా ధైర్యంగా? ఇది ఫ్లిప్ ధైర్యంగా ఏం చేయాలి? ఫ్లిప్ చేయాలి. దీనిపైన అది పెట్టి నొక్కాలి. ధైర్యంగా ఫ్లిప్ చేయాలంట. బుడ్డి ఇది కలర్ఫుల్గా ఉంది. ఓ యా, ఇది చూడండి అసలు. మీరు చూస్తామంటే ఎంత బాగుందో చూడటానికి. చాలా బాగుంది కదా. ఇది ఫ్లిప్ చేసి ఇట్లా కట్ చేయి. ఫ్లిప్ చేసి కటింగ్ కూడా చేయాలా? అవును, మరి నేను ఒక్కటే చేశాను కదా, మన ఇద్దరం షేర్ చేసుకోవాలి. సరే, ఫ్లిప్పింగ్ పార్ట్ నాకు ఇచ్చింది. వినిందా మాట? అది స్టఫింగ్ కొంచెం ఎక్కువైందా? ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు తింటారు కదా నాన్న ఇక్కడ వాళ్ళు, అలా చేసుకోవచ్చు. శాండ్విచ్ కొంచెం ఫిల్లింగ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం నొక్కితే ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయి, మనం తినేద్దాం అంతే. బయటకు వచ్చినాయి అంతే. కట్ చేసారు. నెక్స్ట్ అదేదో చెప్పులు చూపిస్తుంటారు బుడ్డి, కట్ చేసినాక ఇలా మధ్యలో ఇలాగా లేయర్స్ ఇప్పుడు అలా చేయబోతున్నాం మేము కూడా. కేక్ లేయర్స్, శాండ్విచ్ లేయర్స్. పెద్ద ఏమి ఎక్కువ అవ్వలేదు, తినేస్తారు. ఇట్లా పెద్ద శాండ్విచ్ ఉంటేనే బాగుంటుంది తింటానికి కూడా. పట్టుకో బుడ్డి, అటు పట్టుకో. ఇంట్లో చేసుకుంటే మనకి ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అది ఉంటుంది కదా కటింగ్ బోర్డు. అవును, కటింగ్ బోర్డు అయిన ఉంటే. వచ్చిందా మమ్మీ కదా? మమ్మీ బాగానే చేసిద్దిలే. సింగిల్ టైంలో మనం ఏమేం చేయగలం అన్నీ చేసుకోవాలి. చాలా మమ్మీ పొగట్టాం ఈ రోజుకి. వావ్, ఎంత బాగుంది. చూపించు. ఇది బాగా వచ్చింది ఇటు సైడ్ ఇలా స్పినచ్ అన్నీ లైక్ లేయర్స్ ఒక్కొక్కటి ఎంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. మిరపకాయ బయటకు వస్తుంది, తినేసే బుద్ధి. ఓకే, ఇది చూడండి, రెండు బాగా వచ్చినాయి. ఇది కొంచెం కటింగ్ స్టార్టింగ్ ఎందుకంటే దానిపైన ముక్కు ఏదో ఉండుంటాయి పీసెస్. ఈ క్యారెట్ ఉందంటే అసలు అవ్వదు కదా. అవును, చూడటానికి అయితే చాలా బాగుంది. అది నువ్వు ఆ ప్లేట్ తీసుకో. మీ డాడీకి ఉంటుంది. డాడీకి ఇస్తాను. ఏ ప్లేట్? మనం ఫస్ట్ తినేసి దాని తర్వాత డాడీకి ఇస్తామని. రెసిపీ టేస్టింగ్ మనమే చెప్పాలి కదా. చూడడానికి ఎంత బాగుందో. ఈ ప్లేట్ పైన ఇంకా బాగుంది చూడటానికి. డిఫరెంట్ కలర్స్, లేయర్స్ అన్నీ చాలా బాగుంది. ఓకే, టేస్ట్ అంటాము చేద్దాం. నీ చిల్లీ ఆల్రెడీ బాగా టోస్ట్ చేసింది. సాహితీ అలాగే చిల్లీ తింది. యా, బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, రెడీనా మనం? చాలా బాగుంది. 1000% ట్రై చేయొచ్చు. ఒక 2 శాండ్విచ్లు పెట్టుకొని లంచ్ చేసేయచ్చు అసలు. అంతే కదా. చాలా బాగుంది అసలు. బాగుంది, సూపర్ ఫ్రెష్గా. దాని తర్వాత చీజ్ వేసాలి కొంచెం క్రీమీగా. అవకాడో కూడా చాలా క్రీమీగా ఉంది. అవకాడో కూడా తీసేసాను కదా. అండ్ కొంచెం అది సాస్ వేసాను కదా, కొంచెం లైక్ స్పైసీగా అట్లా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. దాని తర్వాత హాట్ సాస్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. నాకు కూడా రేపు నుంచి చేసి బుడ్డి శాండ్విచ్. ఇక చూడండి, బాగా తింటుంది వైనంగా, అసలు ఏం పడకుండా. మనమన్నా మనకు అలవాటు ఉండదు కదా, ఇంత పెద్దగా తింటాం. వీళ్ళు బాగా తింటారు శాండ్విచ్లు అయితే. నేనన్నా కొంచెం అటు ఇటు పడేసుకుంటా, వీళ్ళు పడేది. ఇది ఇట్లా బ్రెడ్ అండ్ దీని రేషియోతో చాలా బాగుంది. నచ్చిందా? సరే, ఒక రెసిపీ అనమాట. మీకు చాలా మంచి రెసిపీ చేసింది సాహితీ ఈరోజు. ఇది మీకు సూపర్ హెల్తీ, ఎందుకంటే బ్రెడ్ లైక్ ఎస్పెషల్గా గ్రెయిన్స్తో తింటే మంచిది కదా. ఫైబరు అండ్ దెన్ హోల్ గ్రెయిన్స్ మంచిది తింటానికి. కనిపిస్తున్నాయి చూడండి మొత్తం. చూడండి ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయో. అండ్ ఇంకో థింగ్, దీని లోపల మంచి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా. లీవ్స్, వెజీస్, చీజ్, ప్రోటీన్, అవకాడో అన్నీ వస్తున్నాయి. సో లైక్ ఇట్స్ రియల్లీ రియల్లీ గుడ్. డెఫినెట్గా ట్రై చేయండి. 100% మనం చేసుకోవచ్చు. అన్నీ దొరికాయి మనకి, అన్నీ దొరికాయి. అండ్ లైక్ ఇది అసలు ఈవెన్ స్కూల్కి అట్లా తీసుకెళ్ళినా కూడా సూపర్ కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అది స్కూల్లో తినడానికి ఎవరికైనా బాగుంటుంది. ఆఫీస్కైనా జస్ట్ ర్యాప్ చేసేసుకొని తీసుకెళ్తే. నేను మిగిలినవన్నీ ఇప్పుడు దీంట్లో పెట్టుకొని ర్యాప్ చేస్తే పోతున్నా. బాగుంది. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ పెట్టేస్తాను బుడ్డి. అది కూడా ఒక రోజు చూపించచ్చు. ర్యాప్ చేసేసి తినేస్తాను. Alright, so that's it for this video. And మీకు కనుక ఈ మమ్మీతో మండే రెసిపీ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తుంటే డెఫినెట్లీ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి, ఎస్పెషల్లీ లైక్ కిడ్స్కైనా ఎవరికైనా చాలా చాలా నచ్చుద్ది. సో సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో. బాయ్. Se acabó. Free drinks in the house.